అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనము వివిధ రకాల ఆరోగ్య సమస్యలకి యోగాలయ కార్యక్రమంలో యోగా థెరపీ ద్వారా వాటిని మనం ఎలా ఎదుర్కొనవచ్చు, ఏ సమస్యలకి పరిష్కారం యోగా థెరపీ చూపిస్తుందో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనము బ్రాంకియల్ ఆస్మా అని అంటే ఉబ్బసం వ్యాధి అని కూడా అంటూ ఉంటారు. సో ఆస్మా అంటారు, బ్రాంకియల్ ఆస్మా అని అంటారు. సో ఈ ఆస్మాని ఎలా తగ్గించుకోవచ్చు, లేదా దీన్ని ఎలా మెయింటైన్ చేయొచ్చు, పెరగకుండా ఎలా మనము ఒక స్టేజ్లోకి తీసుకొని రావచ్చు అనేది డిస్కస్ చేయబోతూ ఉన్నాము. సో ఆస్మా అనగానే అందరికీ తెలిసింది ఏంటి అని అంటే వీళ్ళకి బ్రీతింగ్లో ఇష్యూస్ వస్తాయండి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. మీరు అప్పుడప్పుడు ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేదు అంటే మీ స్కూల్స్లో, కాలేజెస్లో, మీ వర్క్ ప్లేసెస్లో కొందరు ఎప్పుడు కూడా ఒక ఇలాంటి ఇన్హేలర్ టైప్లో ఉంటుంది, ఇట్లా వాళ్ళు ప్రెస్ చేస్తూ ఉంటారు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా కూడా. సో ఈ బ్రాంకియల్ ఆస్మా అంటే వీళ్ళకి శ్వాస నాళాల్లో కూరుకుపోయి ఉంటుంది అనమాట. శ్వాసనాళం మొత్తం ఓపెన్ అయి ఉండదు. వీళ్ళు బ్రీతింగ్ చేసేటప్పుడు ఫ్రీగా, అంటే ఇప్పుడు మన శ్వాసకోశ నాళం అనేది ఇలా ఉంది అని అనుకుంటే దీని మధ్యలో అంతా కూడా మ్యూకస్ పేరుకొని ఉంటుంది. అంటే ఇంత స్పేస్ ఓపెన్ విత్ పైప్ యొక్క విత్ ఇంత ఉండాలనుకోండి, మ్యూకస్ లోపలంతా పేరుకుపోయినందువల్ల వాళ్ళకి ఇంతే ఉంటుంది ఓపెనింగ్, లోపలికి వెళ్ళే స్పేస్. సో వాళ్ళు ఇన్హేల్ ఎగ్జేల్ సరిగ్గా తీసుకోలేరు, ఆ శ్వాస అనేది ఈజీగా వాళ్ళకి జరగదు. సో మీరు బ్రాంకియల్ అంటే ఏం లేదు, ఊపిరితిత్తుల్ని మీరు ఇన్వర్టెడ్ ట్రీగా ఇమాజిన్ చేసుకోవాలి. ఇన్వర్టెడ్ ట్రీ మనకి చెట్టు ఎలా ఉంటుంది, సో చెట్టు కాండము కింద కూడా రూట్స్ ఉంటాయి, మనకి వేర్లు. సో ఆ వేర్లన్నీ కూడా మీరు ఆలోచిస్తే ఈ చెట్టుని ఇన్వర్టెడ్గా, అంటే కింద నుంచి పైకి ఇలా చేసినప్పుడు మీ ఊపిరితిత్తులంతా కూడా ఈ పార్ట్. సో ఈ ఊపిరితిత్తులు రిప్ కేజ్ ఏదైతే ఉందో దాని లోపల ఈ రిప్ కేజ్ మన ఊపిరితిత్తుల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ చెట్టు కింద ఈ వేర్లు ఏవైతే ఉన్నాయో ఊపిరితిత్తుల కింద చిన్న చిన్న రౌండ్గా ల్యాక్స్ ఆఫ్ వీటిని ఆల్వెలే అని అంటారు, వీటి బ్రాంకియల్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇందులో గాలి మనం తీసుకున్న గాలి లంగ్స్ ఊపిరితిత్తుల లోపల నుండి కిందకి వెళ్ళినప్పుడు అక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతాయి, ఆక్సిజన్, O2 తీసుకోవడం, CO2 పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఇక్కడ జరగాలి అని అంటే ఇక్కడ ఉండే శ్వాస తీసుకునే నాళాలు పైనుంచి ఇక్కడ లారింగ్స్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ ట్రాకియా ఉంటుంది, లారింగ్స్ ఇక్కడ ఉంటుంది, ట్రాకియా ఉంటుంది. సో మీరు తీసుకునేటప్పుడు ఆ శ్వాస తీసుకుని ఇక్కడ నుంచి ఎక్కడో ఒక దగ్గర ఈ మొత్తం ప్యాసేజ్లో ప్రాబ్లం ఉంటుంది మీకు. ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందో చెప్పలేము. రెండు, ఒకటి హెరిడేటరీ, ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఉండుంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సో హెరిడేటరీ ఆస్మా ఒక రీజన్. అంటే ఇది కాన్జెనిటల్, అంటే మనం వాళ్ళకి బై బర్త్ వచ్చేసి ఉంటుంది. రెండవది మనం పెరిగే వాతావరణం లేదా చుట్టూ ఉండే సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, డస్ట్ వల్ల, పోలెన్ వల్ల, పుప్పొడి అని అంటారు, పోలెన్ వల్ల కొన్ని రకాల అలర్జీస్ మీరు గమనించండి. కొంతమందికి ఈవెన్ మనము ఒత్తి వెలిగిస్తూ ఉంటాము, ఆ పొగ కూడా వాళ్ళకి పడదు, వాళ్ళకి విపరీతంగా వీజింగ్ అంటే తుమ్ములు వస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి మార్నింగ్ లేవగానే తుమ్ములు వస్తాయి. ఇంకొంతమందికి సెంట్ వాసన అంటే పడదు, ఒకలాంటి పెర్ఫ్యూమ్, అది ఏ పెర్ఫ్యూమ్ ఉన్నా కూడా ఇట్ కుడ్ బి ఆర్గానిక్ ఆర్ ఇట్ కుడ్ బి ఇన్ఆర్గానిక్, కెమికల్ ఉన్నా ఏది ఉన్నా కూడా వాళ్ళకి సడన్గా తుమ్ములు రావడం, దగ్గు రావడం అని ఉంటుంది. అంటే వీళ్ళకి ఈ బయట ఉండే ఎక్స్టర్నల్ ఇలాంటి చిన్న చిన్న పుప్పొడి ద్వారా కానీ, డస్ట్ మైట్స్ వల్ల కానీ, మీరు పడుకొని లేస్తారే మీ బెడ్ని క్లీన్ చేయకపోయినా కానీ, ఇలాంటి చిన్న చిన్నవి చాలా సెన్సిటివ్ కూడా, అంటే అంత సెన్సిటివ్గా ఉంటాయి మీ ఇన్హేల్ ఎగ్జేల్ చేసే, అంటే నాసిక ద్వారా మీరు తీసుకునే ఇన్హేల్ ఎగ్జేల్. ఇలాంటి రీజన్స్ వల్ల వీళ్ళకి ఆస్మా అనేది ఉత్పన్నమై ఉంటుంది, ప్రొడ్యూస్ అయి ఉంటుంది. సో రీజన్స్ ఏమున్నా కూడా అది ఫస్ట్ వే అయి ఉండొచ్చు, సెకండ్ వే అయి ఉండొచ్చు. ఫస్ట్ వచ్చి బై బర్త్ ఉండొచ్చు, సెకండ్ మీరు పెరిగిన వాతావరణం, చుట్టూ ఉండే అదర్ ఫ్యాక్టర్స్ వల్ల మీకు ఆస్మా అనేది వచ్చి ఉండొచ్చు. సో ఇవి సిమ్టమ్స్. అంటే
వీజింగ్ కాన్స్టెంట్లీ, గంటకు ఒక్కొక్కసారి కాఫ్ రావడము, అప్పుడప్పుడు బ్రీతింగ్ తీసుకోలేకపోవడము, బ్రీతింగ్ తీసుకోలేక మీరు మెడ ఇట్లా లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఏ కాజెస్ ఉన్నా కూడా వాళ్ళకి ఆస్మా ఉందని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో యోగా థెరపీ ఏం చెప్తుంది అని అంటే, సో 4 ఫ్యాక్టర్స్ కదా, అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ ఫుడ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మనము మ్యూకస్ ప్రొడ్యూస్ అయ్యే ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. మ్యూకస్ అంటే ఏంటి? కఫము ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అంటే స్వీట్స్ తినడం తగ్గించాలి, ఐస్ క్రీమ్స్ తీసుకోకూడదు, చాక్లెట్స్ తీసుకోకూడదు, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు, అసలు కూల్గా ఉండే ఏ ఐటెం తీసుకోకూడదు. కఫము దేనివల్ల ప్రొడ్యూస్ అవుతుంది? ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. బటర్, ఘీ, కర్డ్, మజ్జిగ తీసుకోవచ్చు కానీ పెరుగు తీసుకోకూడదు. సో ఏవైతే కఫాన్ని ప్రొడ్యూస్ చేస్తుందో కఫముకి సంబంధించిన ఫుడ్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. ఇవి తీసుకున్నందువల్ల మీకు ఆల్రెడీ కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇవి తీసుకుంటే అగ్రివేట్ చేస్తుంది, అంటే ఎక్కువ చేస్తుంది, మీకు ఆస్మా అటాక్స్ ఎక్కువ రావడానికి హెల్ప్ అవుతాయి. మూడవది, ఫుడ్ అనేది మీరు ఈవినింగ్ 7 తర్వాత తీసుకోకూడదు. మన శరీరంలో 3 దోషాలు ఉంటాయి, త్రిదోషాసు అని అంటారు. వాతము, పిత్తము, కఫము. కఫం ఎప్పుడు నైటే యాక్ట్ చేస్తుంది. కఫం యొక్క ఫంక్షనాలిటీ నైట్ తెలుస్తుంది. మీరు కానీ పాల రిలేటెడ్ ఫుడ్స్, స్వీట్ రిలేటెడ్ ఫుడ్స్ ఇవి తీసుకుంటున్నారు అంటే నైట్ మీకు అబ్సల్యూట్గా ఏదో విధంగా ఆస్మా అటాక్ రావచ్చు. సో వీలైనంత వరకు నైట్ 7 తర్వాత ఫుడ్ తీసుకోవడం అవాయిడ్ చేయండి. వీటితో పాటు ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా వామ్గా, కొద్దిగా గోరువెచ్చగా, వేడిగా ఉండే ఫుడ్స్నే తీసుకోండి. రైట్? చల్లగా ఉండే ఫుడ్స్ తీసుకోవద్దు. చల్లగా అంటే వేడిగా లేనివి, టూ మచ్ కోల్డ్ ఉండేవి లేదా చల్లారిపోయిన ఫుడ్స్ మనం తీసుకోవడం అవాయిడ్ చేయాలి. సో ఫుడ్ విషయంలో వస్తే ఈ 4 టిప్స్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అన్నది. అండ్ మీరు వీలైనంత వరకు మీరుండే ఎన్విరాన్మెంట్లో ఎటువంటి పెర్ఫ్యూమ్స్ కానీ స్ప్రేస్ కానీ యూస్ చేయొద్దు. మీరు ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీ ఒక మాస్క్ లాంటిది, అంటే ఆ పెర్ఫ్యూమ్, ఆ స్మెల్ రాకుండా ఉండడానికి ట్రై చేయండి. ఈ 2 టిప్స్ మనం చేయగలిగినవి. వీటితో పాటు ఆసనాలు, ముద్రలు ఏం చేయాలో చూద్దాం. సో యోగాలో ఫస్ట్ ముద్ర చూద్దాం, ఏ ముద్ర చేయాలి అన్నది. దీనికి ఒక స్పెసిఫిక్ ముద్ర ఉంది, దీని పేరు ఆస్మా ముద్ర అంటారు, లేదా బ్రాంకైల్ ముద్ర అంటారు, బ్రాంకైల్ ఆస్మా ముద్ర అంటారు. సో మీ 2 చేతులు ఇలా తీసుకొని మధ్యలో ఫింగర్స్ ఉన్నాయి కదా, వాటిని టచ్ చేయాలి. మధ్యలో ఫింగర్స్ టచ్ చేస్తూ దగ్గరికి, ఈ కింద టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని బ్రాంకైల్ ముద్ర లేదా ఆస్మా ముద్ర అంటారు. ఇది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనంటే, మీ చెస్ట్లో శ్వాస ఏదైతే తీసుకుంటున్నామో అది ఈజీగా సర్క్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రైట్? కఫాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. శ్వాస తీసుకునేటప్పుడు ఈజీగా ఫ్లో చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం నాసిక, అంటే మనకి ఏవైతే విండ్ ప్యాసేజ్, నాజల్ ఎయిర్ ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్ ప్యాసేజెస్ని స్ట్రెంగ్తన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ బ్రాంకియల్ ముద్ర లేదా ఆస్మా ముద్రని మనం రెగ్యులర్గా 15 మినిట్స్ పాటు వేయడం ప్రాక్టీస్ చేయాలి. షట్క్రియల్లో కంపల్సరీ ఆస్మా ఉండేవాళ్ళు మీరు సూత్రనేతి, జలనేతి చేయాలి. మీకు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, నేను చూపిస్తానని. మీరు ఇలాంటివి ఆన్లైన్లో దొరుకుతుంది, వీటిని జలనేతి పాట్స్ అంటారు. ఇది నేను ఇప్పుడు మీకు ప్లాస్టిక్ది చూపిస్తున్నాను. ఇది కూడా జలనేతి పాట్స్, డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి. ప్లాస్టిక్ ఉంది, స్టీల్ ఉంటుంది, ఇత్తడిది ఉంటుంది, సిరామిక్ది ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. సో యూజువలీ ఆస్మా ఉండే వాళ్ళు చేయాల్సిన విషయం, వీళ్ళు ఎక్కువగా కూడా చిన్నపాటి ఎలర్జీస్ కూడా ముక్కు తొందరగా రియాక్ట్ అవుతుంది, అంటే సెన్సిటివ్ అయిపోయి ఉంటుంది, ఓవర్ సెన్సిటివ్ అయి ఉంటాయి. సో మనము ప్రతిరోజు రెగ్యులర్గా మన నాజల్ ప్యాసేజెస్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. అందుకని ఇలాంటి జలనేతి పాట్తో మీరు గోరువెచ్చని వాటర్, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎవ్రీడే మార్నింగ్స్, సో మీరు ఈ ముక్కులో ఇలా వాటర్ వేస్తే ఈ నోజ్లో నుంచి వెళ్ళి ఈ నోజ్లో నుంచి వస్తూ ఉంటుంది. అలాగే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ప్రాక్టీస్ చేయాలి. మీకు ఏది నచ్చితే అలాంటి పాట్ ఒకటి తీసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం చేసేటప్పుడు మాత్రము ఎవరైనా క్వాలిఫైడ్ యోగా టీచర్ దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఇది జలనేతి అండి.
జలనేతి రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఆస్మా ఉండేవాళ్ళు. జలనేతితో పాటు వారం 10 రోజులు అయిపోతే సూత్రనేతి ప్రాక్టీస్ చేయాలి. అది మళ్ళీ మనము ఒక సూత్రము అని అంటారు. అది కాటన్తో పేని ఉంటారు, చిన్న తాడు లాంటిది. సో చిన్నది తాడు అనగానే పెద్దగా ఊహించుకోదు, జస్ట్ అరౌండ్ 1 to 2 mm ఉంటుంది. దాన్ని మనం ముక్కులో నుంచి తీసుకువెళ్ళి తీసుకురావాలి. ఇది చేయాలి. కుంజల క్రియ ప్రాక్టీస్ చేయాలి. కుంజల క్రియ అని అంటే వామిటింగ్స్ అంటే దాన్ని వమన ధౌతి అని అంటారు. సో మీరు చక్కగా ఒక 4 గ్లాసుల నిండా హాట్ వాటర్, వామ్ వాటర్, సాల్టీ వాటర్ తీసుకొని వాటర్ గబగబా తాగేసి బాగా ప్రెస్ చేసి వాటర్ని మీరు బయట వామ్ చేయాలి. ఈ 3 ప్రక్రియలు మీకు చక్కగా హెల్ప్ చేస్తాయి బాడీ క్లెన్సింగ్కి. ఈ 3 చూడండి వేటిని క్లీన్ చేస్తున్నాయి. మీ నాజల్ ప్యాసేజెస్ని క్లీన్ చేస్తుంది, మీ థ్రోట్ ఏరియాని క్లీన్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే మీరు వామిటింగ్స్ కూడా అంటే వమన దౌతి కూడా చేస్తారో, వమనం చేసినప్పుడు వాటర్ ఇక్కడ దాకా వెళ్ళి బయటకు వస్తుంది కాబట్టి అన్నవాహిక దాకా ఇక్కడ దాకా ఊపిరితిత్తుల దాకా వెళ్ళే ఎయిర్ ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేస్తాయి. ఈ 3 రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ అటెంప్ట్ చేస్తుంటే మాత్రం మంచి క్వాలిఫైడ్ యోగా థెరపిస్ట్ దగ్గర చేయండి. ఈ 3తో పాటు కపాలభాతి, భస్త్రిక తప్పకుండా ఆస్మా వాళ్ళు చేయాలి. అండ్ ఒక చిన్న ప్రికాషన్, కపాలభాతి, భస్త్రిక చేసేటప్పుడు మీకు హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మీ యోగా థెరపిస్ట్కి చెప్పండి. లేదా ఇప్పుడు మీరు నా ప్రోగ్రామ్ చూసి చేస్తూ ఉంటే కపాలభాతి, భస్త్రిక నేను 30 చెప్తే మీరు 28 చేయండి. నేను ఫాస్ట్ ఒక రేంజ్లో చేస్తే మీరు వాటిని స్లోలో చేయగలగాలి, ఇంటెన్సిటీ తగ్గించాలి. సో కపాలభాతి అంటే ఏమీ లేదు, మన పొట్టని ముందుకి వెనక అంటూ ఉండాలి, ఎక్సలేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో చక్కగా 2 చేతులు మీరు ఇలా చిన్ముద్రలో పెట్టుకోవచ్చు, థైస్ మీద పెట్టవచ్చు, వీపు నిటారుగా ఉంచండి. సో ఎక్సలేషన్స్ చేయాలి ఫాస్ట్గా. ఇది 30తో స్టార్ట్ చేయండి, 120 దాకా చేయగలగాలి. 1 నిమిషానికి 120 అంటే 1 సెకండ్కి 2 స్ట్రోకులు. 1 సెకండ్ అనగానే 2 స్ట్రోక్స్ రావాలి. మీరు 120 రీచ్ అవ్వడానికి మినిమం 1 మంత్ పట్టొచ్చు. కొంతమంది ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటే త్వరగా వస్తుంది. కపాలభాతిని 3 సార్లు చేయాలండి, 3 రౌండ్స్ చేయాలి. 120, 120, 120. ఈ స్టేజ్కి అంటే 3 రౌండ్లు 120 చేయడానికి టైం పట్టొచ్చు. సో మీరు 120 రాకపోతే ఫస్ట్ 60కి ట్రై చేయండి. 60, 50, 40 లేదా 80, 60, 40. ఫస్ట్ రౌండ్ చేసినంత 3rd రౌండ్కి రాకపోవచ్చు, మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ చేయాలి. సో 3 రౌండ్స్ ఆఫ్ కపాలభాతి కంపల్సరీ ఫర్ ఆస్మా. సెకండ్ వన్ భస్త్రిక కూడా డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి. సో భస్త్రిక ప్రాక్టీస్ చేయడానికి మీరు చేయవలసింది ఏమీ లేదు. సో ఫాస్ట్ ఇన్హేల్, ఫాస్ట్ ఎగ్జేల్. శ్వాస ఫాస్ట్గా తీసుకోవాలి, చాలా స్పీడ్గా ఫాస్ట్గా వదలాలి. ఫస్ట్ నేను రైట్ నాస్ట్రిల్తో చేస్తున్నాను. నా కళ్ళు మూసుకున్నాను, నా లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేశాను. చూడండి ముక్కు పుట్టలు అదురుతూ ఉంటాయి. రైట్, ఇది రైట్ సైడ్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేస్తాను. సో లెఫ్ట్ సైడ్ చేయాలి కాబట్టి నా కుడి నాసికని క్లోజ్ చేశాను. నేను ఇప్పుడు జస్ట్ 10 రౌండ్సే చేశాను. మీరు 30 చేసే కెపాసిటీ తెచ్చుకోవాలి. అంటే ఇటువైపు 30, ఇటువైపు 30. రైట్ లెఫ్ట్ చేసి ఒక వారం రోజులు చేశాక 3వ వారానికి లేదా 2వ వారానికి బోత్ నాస్ట్రిల్స్తో చేయాలి. ఎలా చేయాలి? రైట్, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కపాలభాతి వేరే, భస్త్రిక వేరే. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి 2 కలిపేసుకుంటారు. కపాలభాతిలో మనము ఓన్లీ ఎగ్జేల్ చేస్తున్నాం. సౌండ్ చూడండి, కపాలభాతి ముక్కుతో ఎగ్జేల్ చేస్తున్నాం. భస్త్రిక ఏం చేస్తున్నాము? ఇన్హేల్, ఎగ్జేల్ ఫాస్ట్ చేస్తున్నాం. శ్వాస తీసుకుంటున్నాం, శ్వాస వదులుతున్నాం. సౌండ్ ఎలా రావాలి? పొగగొట్టంలో మీరు చూడండి,
ఈ సౌండ్ రావాలి, రెండింటిని కలపొద్దు. మూడవది, ఒక ఫేమస్ స్కూలు ఏంటంటే మన భస్త్రికని ఇలా నేర్పిస్తూ ఉంటారు. ఆల్రెడీ చెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉంటే మీరు హ్యాండ్స్ లిఫ్ట్ చేయొద్దు. హ్యాండ్స్ లిఫ్ట్ చెయ్యాలి అని ఎక్కడా రాయలేదు. ఓకే, సో హ్యాండ్స్ లిఫ్ట్ చేయకుండానే మీరు భస్త్రిక ప్రయత్నం చెయ్యండి. మీరు బాగా హెల్తీగా ఉన్నారు, మీకు చెస్ట్ ప్రాబ్లం లేదు, బ్యాక్ ప్రాబ్లం లేదు అనుకున్నా కూడా మీరు ఇదే పద్ధతిని ఫాలో అవ్వచ్చు. మీకు ఎక్కడ హెల్ప్ చేస్తుందంటే ఈ హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు మీ లింఫాటిక్ సిస్టమ్ అంటే డ్రైనేజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, డ్రైనేజ్ పాయింట్స్, లింఫాటిక్ నోట్స్ ఉంటాయి. ఇది మీరు పైకి కిందకి చేసేటప్పుడు లింఫాటిక్ నోట్స్ యాక్టివేట్ అవుతాయి. సో అందుకని ఇలా చేస్తారు. ఓకే, ఇది ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా మీరు చెయ్యొద్దు. ఒక రిథమాటిక్ ప్యాటర్న్లో చెయ్యండి. అంటే ఇది నేను ఇందాక చూపించింది, దీనికి తేడా ఉంది చూడండి. సో ఇలా మీరు హ్యాండ్స్ లిఫ్ట్ చేసేటప్పుడు రిథమాటిక్ ప్యాటర్న్లో చేయండి. అదే ఓన్లీ ముక్కుతో చూసేటప్పుడు ఇక్కడ ఫాస్ట్ ఇన్హేల్ ఫాస్ట్ ఎక్సెల్ చేసుకోండి. సో ఇది భస్త్రిక, ఇది కూడా 3 సార్లు చేయాలి. కపాలభాతి, భస్త్రిక. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, సింపుల్ వన్, ఈజీ టు ఫాలో, వేర్ ఎవర్ యూ క్యాన్, ఎక్కడైనా చేసుకోగలిగింది, ఉజ్జయి ప్రాణాయామ. సో ఈ ఉజ్జయి ప్రాణాయామ మనం ఏం చేస్తున్నాము, మీరు అద్దం ముందర, ఇంత ముందర కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అద్దం ముందర మీరు మీ నోటిని ఓపెన్ చేసి అంటే మీకు స్టీమ్ వస్తుంది చూడండి, అక్కడ అంటున్నారు కదా, అది పెదాలు క్లోజ్ చేసి మీ నోటిని క్లోజ్ చేసి హా అని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇది చేసే కొద్దీ ఒక సింపుల్ ప్యాటర్న్లోకి రావాలి. ఇది ఉజ్జయి ప్రాణాయామ. ఇది కూడా మీరు 15 రౌండ్స్ చేసే కెపాసిటీని తెచ్చుకోవాలి. ఇనిషియలీ 7 రౌండ్స్తో స్టార్ట్ చేయండి, ఆ తర్వాత 15 రౌండ్స్కి చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, ఇవి 3 ప్రాణాయామాలండి. మీకు షట్క్రియలు చెప్పాను, ప్రాణాయామ చెప్పాను. షట్క్రియలు మీరు ఇలాంటి పాట్స్ యూస్ చేసి చేసుకోవచ్చు. మీకు నచ్చిన పాటు మీకు ఎక్కడైనా సర్జికల్ షాప్స్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు ఆసనాల దగ్గరికి వద్దాం. క్రియ చెప్పాను, ముద్రలు చెప్పాను, ప్రాణాయామ చెప్పాను. ఆసనాల్లో ఏ ఆసనాల్లో అయితే చెస్ట్ మొత్తం ఎక్స్పాండ్ అవుతుందో అలాంటి ఆసనాలు ఆస్తమాకి చాలా మంచిది. వీలైనంత వరకు ఇన్వర్టెడ్వి కొద్దిగా తగ్గించండి. ఇన్వర్టెడ్ తగ్గించి చెస్ట్ ఎక్స్పాండ్ అయ్యేది, షోల్డర్స్ ఎక్స్పాండ్ అయ్యే ఆసనాలు ఎక్కువగా చేయాలి. సో షోల్డర్స్ ఎక్స్పాండ్ అయ్యేవి, చెస్ట్ ఎక్స్పాండ్ అయ్యే ఆసనాలు నిలబడి చేసేవి కొన్ని ఉన్నాయి, కింద కూర్చొని చేసేవి కొన్ని ఉన్నాయి. సో నేను ఫస్ట్ కింద కూర్చునే ఒక ఆసనం చూపిస్తాను. ఇది చాలా ఈజీ. ఇది సో మీ కాళ్ళని ముందుకి, సో కాళ్ళు ఏం దగ్గరగా పెట్టక్కర్లేదు, కొద్దిగా దూరంగా పెట్టండి. సో దండాసనము. సో ఈ దండాసనంలో మీ జస్ట్ మీ చేతుల్ని వెనక్కి ఇలా పెట్టేసేయండి. వెనక్కి పెట్టి చెస్ట్ని ముందుకు తోస్తూ పైకి ఇలా లిఫ్ట్ చేసి చూడండి. ఓకే, ఇది సింపుల్ దండాసనం. దండాసనంలో మనం చెస్ట్ ఎక్స్పాండ్ చేయడానికి చేస్తున్నాం. ఇలా చేసేటప్పుడు నార్మల్ ఇన్హేల్ ఎక్సెల్ని ఫాలో అవ్వండి. ఇది చాలా ఈజీ ఆసనం, దండాసనం. కూర్చొని చేశాం. ఇప్పుడు చూడండి, దీన్ని నేను చేంజ్ చేస్తున్నాను. మీరు ఇలాంటి ఒక పిల్లో తీసేసుకోండి. సో మనకి మెయిన్ టార్గెట్ ఏంటి, చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి. సో చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి కాబట్టి నేను ఒక పిల్లో తీసుకున్నాను, దాని మీద కూర్చున్నాను. మీరు కానీ చూస్తే నా చెస్ట్ మొత్తం కూడా స్ట్రెచ్ అయ్యి ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్డ్గా ఉన్నాయి, ఎల్బోస్ రిలాక్స్డ్గా ఉన్నాయి,
హెడ్ డౌన్ అయింది, అలా అని మొత్తం ఇన్వర్టెడ్ పోస్చర్ కాదు. ఐ ఆమ్ ఎలివేటింగ్ మై చెస్ట్ సో దట్ మై చెస్ట్ ఎక్స్పాండ్స్ అండ్ ఐ ఆమ్ గివింగ్ మోర్ స్పేస్ టు బ్రీత్ ఇన్. ఎక్కువ శ్వాస తీసుకోవడానికి ఫ్రంట్ బాడీ పార్ట్ని బాగా స్ట్రెచ్ చేసి ఉంచాను. శ్వాస ఎక్కువ తీసుకోగలుగుతాను, ఎక్కువ ఇన్హేల్ చేయగలుగుతాను. కాబట్టి ఆక్సిజన్ అన్ని కణాలకి, అంటే శరీరంలోని ప్రతి కణానికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. మీరు ఒక స్పేస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో స్పేస్ క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా శ్వాస అనేది ఎక్కువగా తీసుకోగలుగుతారు. సో ఇది యూజువల్గా ఇది సేతుబంధ సర్వాంగాసనంలో చాలా సింపుల్ పోస్చర్. ఇలా ఒకటి చేయొచ్చు. మూడవది మత్స్యాసనం. ఈ మత్స్యాసనం కూడా చాలా సింపుల్గా చేసేది చూపిస్తానండి. ఇవన్నీ కూడా అయ్యంగార్ యోగా పద్ధతిలో భాగాలు. సో ఇది చూడండి, మత్స్యాసనం. సో కాళ్ళు దగ్గరగా ఉంచేసేయండి. మీరు తీసుకునే పిల్లో కానీ లేదు అంటే బ్లాక్ ఏదైతే ఉంటుందో అది చెస్ట్ కిందకి రావాలి. ఓకేనా? మీ చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి. మత్స్యాసనం. పాదాలు దగ్గరికి ఉండాలండి. మీకు ఇక్కడ నెక్ ఇష్యూ ఉంటే కింద ఒకటి సపోర్ట్ పెట్టేసుకోండి, బ్లాంకెట్ కానీ ఇంకేదైనా కానీ సపోర్ట్ పెట్టేసుకోండి. మత్స్యాసనం. మీ చెస్ట్ మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. ఇన్హేల్, ఎక్సేల్, అగైన్ స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇదే వితౌట్ పిల్లో కూడా చేయొచ్చండి. మీకు కానీ బాడీ సపోర్ట్ చేస్తే వితౌట్ పిల్లో. ఇది కూడా మత్స్యాసనమే, సరళ మత్స్యాసనం అని అంటారు. ఓకే, రైట్. ఇవి ఆసనాలండి. ఇంకా నిలబడి కూడా చాలా ఆసనాలు, చాలా వేరియేషన్స్ ఉన్నాయి చెస్ట్ ఎక్స్పాండ్ చేయడానికి. పూర్వ ఉత్తానాసనం కూడా ఉంది. చైర్తో చేసుకోవచ్చు, బాల్తో చేయొచ్చు. సో ఏదేమున్నా సో బ్రాంకియల్ ఆస్మాతో మీరు సఫర్ అవుతూ ఉంటే వీలైనంత వరకు చెస్ట్ ఓపెనింగ్ ఆసనాస్ చేయండి. ప్రాణాయామాలో నేను చెప్పిన కపాలభాతి, భస్త్రిక, ఉజ్జయి కంపల్సరీ ఫాలో అవ్వండి. ఈ జలనేతి, సూత్రనేతి, కుంజల క్రియ చేయండి. మీకు చెప్పిన ఆస్మా ముద్ర ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ 4 ప్రాక్టీస్ చేస్తూ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి? కఫము ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. వీటితో డెఫినెట్లీ మీకు ఇంప్రూవ్మెంట్ కలుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు కన్సల్ట్ చేయాలన్నా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరులో యోగాలయం సెంటర్కి మీరు విజిట్ చేయొచ్చు. మా మెయిల్ ఐడి yogalayamnellore@gmail.com. ఆన్లైన్ కన్సల్టేషన్ ఈజ్ ఆల్సో అవైలబుల్. అండ్ ఈ రోజుటి కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.